ప్రణీత్ రావు కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగినట్లు ప్రణీత్ రావు పోలీసుల విచారణలో అంగీకరించారు. ట్యాప్ చేసిన సమాచారాన్ని ఉన్నత అధికారులకే ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఆ డేటాను తనపై ఉన్న ఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐబి చీఫ్కు కూడా ఇచ్చారని చెప్పారు. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాలతోనే సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రణీత్ రావు కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. లైవ్లో రానా, చెప్పండి, విచారణ ఎలా సాగుతోంది? ఆయన సహకరిస్తున్నారా? ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి? నిన్న పోలీసులు చాలా సుదీర్ఘంగానే ప్రణీత్ రావుని విచారించడం జరిగింది. నలుగురు పోలీస్ ఆఫీసర్లు అతనికి ప్రాథమికంగా దొరికినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని అతను ముందు ఉంచి ఇవి ఎందుకు చేశారనేసి కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. తాను చేసినటువంటి నేరాన్ని కూడా ప్రణీత్ రావు నిన్న ఒప్పుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే ఈ హార్డ్ డిస్కులు కానీ, కంప్యూటర్లు కానీ, అలాగే ఇంటెలిజెన్స్ చాలా సెక్యూర్గా ఉంటుంది ఆ యొక్క సమాచారం అంతా. ఆ సమాచారాన్ని చెరిపేసిన దాన్ని కూడా ఎవరు చెప్తే చెరిపేశారన్న దానిపై కూడా చాలా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పుడు ఎస్పీ స్థాయి అధికారులు కానీ, అలాగే అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి అతనికి వారి ఆదేశాల మేరకే నేను యొక్క పని చేశాననేసి కూడా నిన్న ఆయన ఒప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే అంశాన్ని కూడా పోలీసులు ధృవీకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎంతమందిని, కేవలం ప్రజాప్రతినిధులైనా లేకపోతే వ్యాపారవేత్తలైనా, ఇంకా ఎంతమంది పైన ఫోన్ ట్యాపింగ్ కానీ వారి యొక్క వాట్సాప్ చాటింగ్లు మీరు నిఘా ఉంచారనేది క్వశ్చన్ చేసినప్పుడు అతను పలు మీడియా ప్రతినిధులు కానీ, పలు మీడియా సంస్థల పైన కానీ, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారిపైన కానీ, అలాగే వజ్రాల వ్యాపారికి సంబంధించిన అతను చెప్తే మరొక పని చేశాననేసి కూడా అతను ఒప్పుకున్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు కూడా మేము ట్యాప్ చేశాము. దాంతోపాటు వారి యొక్క వ్యక్తిగత వాట్సాప్ ఉందో ఆ వాట్సాప్ చాట్ను కూడా మేము చేశామని కూడా నిఘా ఉంచామని కూడా అతను ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, వేల సంఖ్యలో డాక్యుమెంట్స్ను కూడా నేను ధ్వంసం చేశాను. ఇదంతా కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రాత్రి ఇవంతా కూడా నేను చేశానని కూడా చెప్పడం జరిగింది. ఇవంతా కూడా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే నేను ఈ పని చేశానంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నా పైన ఉన్న ఎస్పీ స్థాయి అధికారులు, అలాగే మాజీ చీఫ్, వీరికి మాత్రమే నేను ఏం చేస్తాననేది పూర్తి స్థాయి సమాచారం నేను వారికి ఇచ్చాను. వారు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు. వారి ఆదేశాల మేరకే నేను ఈ పనులన్నీ కూడా చేశాననేసి కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వరంగల్లో కానీ, అట్లా సంగారెడ్డిలో కానీ, గజ్వేల్లో కానీ, మళ్ళీ ప్రాంతాల్లో కూడా వార్ రూములు ఏర్పాటు చేసుకున్నారు. అది ఎస్ఐబికి సంబంధం లేకుండా కూడా ఈ పని ఎందుకు చేసామని క్వశ్చన్ చేసినప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ఒక కీలకమైనటువంటి నేత ఆయన చెప్పిన మేరకు ఆయనకి మేలు చేసే విధంగా తాను తీసుకున్న పైగా కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలుకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? మరి ఆల్రెడీ నిన్ననే ఏదైతే రిమాండ్కి పంపించినప్పుడు పోలీసులు అతన్ని దాదాపు 5 రోజుల పాటు కూడా మరో కస్టడీ కావాలనేసి కూడా పోలీసులు కోరడం జరిగింది. దానిపైన ఇప్పుడు మరి కాసేపట్లో జడ్జి కూడా దానిపైన తీర్పు ఇవ్వబోతున్నాడు. ఎన్ని రోజులు ఇస్తారనేది కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా నిన్న విచారణలో చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని, అలాగే ప్రణీత్ రావు కింద పనిచేసినటువంటి స్టాఫ్ ఎవరుతున్నారో వారిని కూడా ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు కాబట్టి వారిని కూడా విచారించినారు కాబట్టి వారి నుంచి వచ్చినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పటికే జడ్జి కూడా ఈ అంశాలన్నీ కూడా జడ్జి ముందు ప్రస్తావించారు. దాన్ని పరిశీలిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ అతన్ని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 14 రోజుల రిమాండ్లో ఉన్నాడు కాబట్టి దానికి తోడు ఇప్పటికే అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారో వారిపైన ప్రణీత్ రావు కూడా ఆరోపణలు చేశాడు. కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా ఇచ్చిన నేపథ్యంలో వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అంతే. ఖచ్చితంగా ఈ వారంలోనే అది ఒక పెద్ద తలకాయి అరెస్ట్ ఉండే అవకాశం ఉంది, విచారణకి వచ్చే అవకాశం ఉందనేసి కూడా పోలీస్ సర్కిల్లో చర్చించుకుంటున్న నేపథ్యం కనపడుతుందేమన్నారు. రానా, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాల ఆధారంగా మరికొన్ని అరెస్టులు కానీ, విచారణలు కానీ జరిగే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 4 పేర్లు అతను ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంది. వారు కూడా కింద స్థాయి సిబ్బంది ఇద్దరు ఉన్నట్టుగా, అలాగే పై స్థాయి సిబ్బంది ఇద్దరు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. వారికి ఇప్పటికే నిన్ననే ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారికి కూడా నోటీసులు పంపించి వారిని కూడా విచారణకి పిలిచినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా కూడా వారు ఈ యొక్క మొత్తం డేటానంతా అరెస్ట్ చేసిన విషయంలో చాలా కీలకంగా కూడా వారు పనిచేశారు. దాంతోపాటు ప్రణీత్ రావు ఇవన్నీ కూడా సిస్టమ్స్ కానీ, హార్డ్ డిస్కులు కానీ, ల్యాప్టాప్లు కానీ వీటినంతా కూడా ధ్వంసం చేసినప్పుడు పైగా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా ధ్వంసం చేసినప్పుడు వీరంతా కూడా వాటిని బయటకు తీసుకెళ్ళడానికి కానీ, లేకపోతే ఆ ఏరియాలో వారి ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకుంటే 2 రూముల్లో ఆ సాక్ష్యాధారాలు ఏమీ దొరకకుండా కూడా వీరు కూడా సహకరించారనేది కూడా పోలీసుల విచారణలో తెలియదు. కాబట్టి వారిని కూడా రేపో ఎల్లుండి ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అత్యంత గోప్యంగా కూడా వీళ్ళు ఉంచి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే పెద్ద తలకాయలు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పైగా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది లీక్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా సపరేట్గా ఇప్పటికే 5 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరితో పాటు అలాగే పంజాగుట్ట సిఐ, అలాగే ఏదైతే ఫిల్మ్ నగర్ సంబంధించిన సీఏ, మరొక 2 ఎస్ఐలు కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీంలో కూడా నిన్న డీసీపీ పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ కేసునంతా కూడా డీసీపీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అనేక కోణాల్లో కూడా విచారించాల్సి ఉంది. కాబట్టి ఎందుకంటే చాలా కీలకమైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అతను అరెస్ట్ చేశారు. పైగా ఇంటెలిజెన్స్ సేకరించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తన పర్సనల్ డ్రైవ్లో కూడా సేవ్ చేసుకున్నాడు. దాన్ని కూడా అతను అరెస్ట్ చేశాడు. సో రూల్స్ విరుద్ధంగా కూడా అతను పనిచేశాడు. కాబట్టి అనేక సెక్షన్స్ కింద ఇప్పటికే అతని పైన కేసులు నమోదయ్యాయి. సో ఖచ్చితంగా కస్టడీకి వస్తే మాత్రం వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో అతనికి ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకుల యొక్క పైన కూడా గుచ్చు బిగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి పేరు ఈ యొక్క కేసులో చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే మాజీ చీఫ్ పైన కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వీరికి ఆదేశాలు ఇచ్చినటువంటి మరొక నేత ఉన్నాడు. ఆ నేత ఖచ్చితంగా కూడా బయటకి రాబోతుంది. ఈ విచారణలంతా కూడా క్లియర్ గా అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి రానా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విచారణ పరిశీలిస్తే ఫస్ట్ అధికారులు విచారిస్తున్నారు, నెక్స్ట్ పొలిటీషియన్స్ ని దీని రంగంలోకి దించే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎస్ఐపిలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా సీక్రెట్గా ఉండాలి. పైగా అధికారులు ఆదేశిస్తేనే, పైగా కేవలం ఎవరు నక్సలైట్లు కానీ, లేకపోతే ఉగ్ర కలాపాలు పాల్గొన్నటువంటి వారు కానీ, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకి తెరలేపేవారు కానీ, సంఘ విద్రోహ శక్తులు ఉన్నటువంటి వారిపైన కూడా అది కూడా పర్మిషన్ తీసుకుని వారిపైన మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్లు కానీ నిఘా పెట్టాల్సి ఉంటుంది. కానీ అధికారులపైన, అలాగే పొలిటీషియన్స్ పైన, ప్రధాన ప్రతిపక్ష నేతలపైన, వారి కుటుంబ సభ్యులపైన, వారు వ్యక్తిగతంగా ఏం చాట్ చేసుకుంటారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో ప్రణీత్ రావు తన టీంని పూర్తి స్థాయిలో కూడా యాక్టివ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుని తన కింద దాదాపు 20 మందిని కూడా అతనే పర్సనల్గా కూడా రిక్రూట్ చేసుకుని, అంటే వివిధ శాఖల్లో పనిచేసిన వాళ్ళంతా టీం అంతా కూడా తన టీంలోకి తీసుకొని ఈ యొక్క రహస్య ఆపరేషన్ చేసినట్టుగా పోలీసు విచారణ జరిగింది. కాబట్టి మొదటగా వారిని కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి కూడా వారు ఎంక్వైరీ చేసి ఆ ప్రాథమిక ఇన్ఫర్మేషన్, అలాగే ప్రణీత్ రావు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని రాజకీయ నాయకుల్ని విచారణకు పిలిపించే అవకాశం ఉంది. వారిని కూడా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం చాలా క్లియర్గా కనపడుతుంది. పైగా మాజీ చీఫ్ యొక్క ప్రమేయం చాలా క్లియర్గా కనపడుతుంది అనేసి కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దాని తగ్గట్టుగానే ఎవిడెన్స్ అనేది కలెక్షన్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పక్కా ఆధారాలతోనే వారిని మేము అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేసి కూడా వారు పోలీసులు సూత్రప్రాయంగా అయితే చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది అంటే, బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది.
కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి. ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి. 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్